ప్రెసిడెంట్ అందరికీ, సమవిచ్చిన దేవచర్యకి, ఇప్పుడు వచ్చే సంఘానికి అందరికీ వందనాలు. నా పేరు మోహన్ సందీప్ అండి. మాది ఈస్ట్ గోదావరి అమలాపురం దగ్గర విలేజ్. నేను 2022 నుంచి చర్చకు వస్తున్నాను. అంతకుముందు కూడా వచ్చాను. నేను MBA చేశాను. ఇక్కడ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదామని చెప్పి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో అమీర్పేటలో జాయిన్ అయ్యి ఇదే సంఘానికి వస్తున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నేను దేవుని ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పలేదు నిలబడి. దేవుడు ఎన్నో కార్యాలు చేసినప్పటికీ కూడా చెప్పలేదు నేను. యాక్చువల్గా ఈ సాక్ష్యం కూడా లాస్ట్ ఇయర్ నాకు ధైర్యం సరిపోవట్లేదని చెప్పలేకపోయాను. దేవుడి ప్రేరేపణ బట్టి ఈరోజు నిలబడ్డాను. నా సాక్ష్యం ఏంటంటే 2022 నవంబర్లో నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చాను, జాయిన్ అయ్యాను కోచింగ్ కోసం. వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్లోని డిసెంబర్ 24th రోజు ఫ్రెండ్స్తో కలిసి కాఫీ తాగి నేను బయటకు వచ్చేస్తున్నాను. రోడ్డు మీద నడుస్తూ వస్తుంటే నాకు కళ్ళు తిరిగిపోయి పడిపోయాను అనమాట. ఎప్పుడు అలా జరగలేదు, అంత నేర్చుకున్న ఎప్పుడైనా కానీ నాకు అలా జరగలేదు. కళ్ళు తిరిగేటప్పుడు కూడా బాడీ షివర్ అయిందని చెప్పి ఫిట్స్లో వచ్చిందని చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్పారు. నాకు అంతగా తెలియదు అప్పుడు. అయితే అప్పటికే నేను మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట, డిగ్రీ చదివేటప్పుడు. ఆ అబ్బాయికి ఫిట్స్ ఉన్నాయి అనమాట, ఫిట్స్ ప్రాబ్లం ఉంది. ఫిట్స్ ప్రాబ్లం ఉంటే ఆ అబ్బాయి కోసం చాలా ప్రార్థన చేస్తున్నాను అందరూ. అప్పటికే ఆ అబ్బాయి ప్రాబ్లం ఇప్పుడు చూస్తూ ఉంటాను నేను. చాలా భయపడిపోయాడిని. ఎందుకు సమస్య ఇచ్చావు, ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళడానికి లేదు, ఎక్కడికి పెళ్లి చేసుకోవడానికి లేదు, పెళ్ళికి కూడా ఫిట్స్ ఉన్నాయని చెప్పి చాలామంది సంబంధాలు రావట్లేదు. ఇటువంటి పరిస్థితి నుంచి విడిపించని ప్రార్థన చేసేవాడిని. కానీ నాకు ఇలా జరిగేటప్పటికీ మా ఫ్రెండ్స్ ఫిట్స్లో ఉందని చెప్పేసి వాళ్ళు అన్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇలా జరగలేదు ఏంటి అని చెప్పేసి నేను దేవుని వెంటనే రూమ్కి వెళ్ళగానే, హాస్టల్లో ఉంటాను, రూమ్కి వెళ్ళగానే మోకరించి ప్రార్థన చేసుకుని ఇటువంటి పరిస్థితి మాత్రం తీసుకురాకపోతే కూడా ఎవరు మంచి తోడు లేకపోతే ఉండలేను. అలాంటప్పుడు నువ్వు మాత్రం ఇద్దరి నుంచి విడిపించని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. ఇంకా ఇంట్లో కూడా చెప్పలేదు, ఎవ్వరికే చెప్పలేదు. మళ్ళీ నేను కంగారు పడతారని బయట ఉన్నాను కదా అని చెప్పి ఆ విధంగానే ప్రార్థనలు ఉండేవాడిని. దేవుడు అలాగే నాకు కొత్త సంవత్సరం 2023లో వాగ్దానం ఇచ్చారు. నీకు ఏ అభయం రాదు, ఏ కిడిని జరిచేద్దని చెప్పేసి దేవుడు వాగ్దానం ద్వారా నాతో మాట్లాడి ఆ వాగ్దానం నాకు నెరవేర్చారు. నేను హాస్పిటల్ కూడా వెళ్తే ఆయన చూసి మొత్తం అంతా టెస్ట్ చేసి ఏం ప్రాబ్లం లేదమ్మా, నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు, ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు, ఏం వరి అవ్వద్దు, దాన్ని నీరసం వల్ల పడిపోయి ఉండొచ్చు అని చెప్పేసి ఆయన డాక్టర్ గారు చెప్పారు. సో దేవుడు ఆ విధంగా నన్ను కాపాడారు 2023లో. అదే సంవత్సరం మళ్ళీ ఆగస్టులో మా ఫాదర్ సిక్ అయ్యారు అనమాట. ఆయన హార్ట్ ప్రాబ్లం వచ్చి హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆయనకి టెస్ట్ చేసేటప్పటికి, యాంజియోగ్రామ్ చేసేటప్పటికి 95% వాల్స్ క్లోజ్ అయిపోయినాయి అనమాట. ఆయనకైతే హెల్త్ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. షుగర్ కానీ, ఈ థైరాయిడ్ కానీ, ఆస్మా కానీ చాలా కాంప్లికేషన్స్ ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో చాలా వీక్ ఉంటారు మనిషి. అయినప్పటికీ కూడా 95% క్లోజ్ అయిపోయినా దేవుడు చూపించి ముందుగానే ఆయనకి ఏ నీరసం ఏది లేకుండా కూడా మేము ముందుగా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అది బయటపడింది అనమాట. సో ఆ విధంగా దేవుడు నాకు ముందే తెలియచేసి ఆ విధంగా నాకు డాడీ కోసమే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను ఆయన చూసుకోవడానికి అని చెప్పి హాస్పిటల్కి అని చెప్పి కాకినాడలో ఆపరేషన్ చేశారు. అన్న వాళ్ళకి కూడా చెప్పాను, ఇలా ప్రేర్ చేయండి అని చెప్పి గ్రూప్లో కూడా పెట్టాను. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఎంత నీరసంగా ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నా కూడా దేవుడు మళ్ళీ ఆయన సజీవ లెక్కలు ఉంచారు. దేవుడు సాక్షిగా నిలబెట్టారు. అదే కాకుండా ఇంకా ఎన్నో ప్రతికూల పరిస్థితుల నుంచి దేవుడు నన్ను విడిపిస్తూ వచ్చారు. చాలా భయంకరమైన పరిస్థితులు నేను దాటుకుంటూ వచ్చాను గత సంవత్సరం. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఎక్కడ విడిచిపెట్టలేదు, నా తోడుగానే ఉన్నారు. సో నాకు ఇంకా దేవుళ్ళు ఎదగాలని చెప్పి, పాటలు పాడాలని, ఇంకా దేవుళ్ళు ఎదగాలి అని చెప్పి పిరికాత్మ అయితే ఉంది. భయపడిపోవడానికి భయపడతాను, సాక్ష్యం చెప్పుకోవడానికి రాలేను, ఎన్నో చేసినప్పటికి కూడా దేవుడు. సో ఆ విధంగా నేను పిరికాత్మ పోయేలాగా, దేవుళ్ళు ఎదిగేలాగా నేను జాబ్ కోసం ట్రయల్స్లో ఉన్నాను. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం నెక్స్ట్ మంత్ Group 2 ఎగ్జామ్ ఉంది నాకు. దానికోసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఆమేన్.